మంత్రి రాముగారు చెప్పండి. 151 స్థానాల కన్నా ఎక్కువ 151 ప్లస్ అన్నారు వెంకటరెడ్డి గారు. చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. 53% ఓట్ షేర్ తోటి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. వెంకటరెడ్డి గారు పాపం చాలా చేస్తూనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన 151 అన్నారు, కనీసం 51 కూడా వస్తాయో రావో ప్రజలందరూ కూడా అనుమానించే పరిస్థితి ఉందండి. ఆయన అనుకున్న స్థాయిలో అయితే పోలింగ్ వారికి అనుకూలంగా అయితే లేదు. అంటే ఒక్క మాట అన్న, నేను డిస్టర్బ్ చేయను కానీ మీరు రామన్న మీరే కంటిన్యూ చేద్దరు కానీ అన్న రామన్న మీరే కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క మాట. మేము 2 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసామన్న. 3వ జనరల్ ఎలక్షన్ మొట్టమొదటి ఎన్నికల్లో మేము కేవలం 1.5% ఓటింగ్తో ఓడిపోయాం, అపోజిషన్కి వచ్చాం. ఆ రోజు మా నాయకుడి స్టేట్మెంటు 2019లో మీ నాయకుడి స్టేట్మెంట్ నేను కంపేర్ చేసి చెప్పదలుచుకున్నా. మేము ఆ రోజు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 67 సీట్లు ఇచ్చారు, మేము ప్రతిపక్షంగా బలంగా పోరాడతాం, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో అవి నెరవేర్చేదాకా ఖచ్చితంగా మేము పోరాడతాం అన్నారు. ఇది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. 2019లో మీరు ఓడిపోగానే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మోడీని మేనేజ్ చేశారు, ఈవీఎంలు మేనేజ్ చేసి వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నారు ఆ వాడికి. 2019లో మేము గెలిచింది ఈవీఎంల వల్ల అని చెప్పి గురించి మాట్లాడలేదు కానండి. రమణారెడ్డి గారు మాట్లాడారు లేదు, మీరు కూడా దాటి వేస్తే ఎట్లా? సార్ కేసీఆర్ గారితో మాకేం సంబంధం? మా పార్టీ ఏది మమ్మల్ని అడగండి. మా మిత్రుడు ఏముంది? మాకు అందరూ మిత్రులే, అందరూ మిత్రులే. నవీన్ పట్నాయక్ మిత్రుడే, యువత స్టాలిన్ కూడా మిత్రుడే. అట్లా అనుకుంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏదన్నా సరే ఎక్కడైనా సరే ట్యాంపరింగ్ జరిగింది, మీకు ఓటింగ్ జరిగే చోట మీకు అనుకూలంగా అక్కడ చేసుకోలేదు, వీళ్ళు అక్కడ దొంగ ఓట్లు వేశారు అని చెప్పేసి, రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి అనుమానం వచ్చినప్పుడు ఆయన బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఆర్వేకి రిపోర్ట్ చేయాల్సింది పోయి పోలీస్కి అక్కడ ఉంటారు, పోలీస్ కంటే ముందు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి. అది మానేసి ఆ ఈవీఎంను బద్దలు కొట్టడం అనేది ప్రజలకు ఏం సందేశిస్తున్నాం వెంకటరెడ్డి గారు? మనం అధికారంలోకి రావడం రాకపోవడం వేరే విషయం తీసేసేయండి. అసలు ప్రజలకు మనం ఏం చెప్పాలి? ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఈవీఎంలు బద్దలు కొట్టడం మనం చేసేది. ఎలక్షన్ కమిషన్ మీద కూడా విశ్వాసం లేకపోతే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ, మీకు తెలుసది, నేను చెప్పడం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వం అధికారం ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థగా ముందుకు వచ్చి ఎన్నికలు జరిపించదు పారదర్శకంగా. అది రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిదానికి ఖండనలు ఇచ్చి ప్రతిదానికి రివ్యూ చేసి అది కాదండి ఎన్నికల వ్యవస్థ అంటేనే. కాదు రామగారు, మీరు చంద్రబాబు నాయుడు గురించి అడుగుతున్నారు, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ద్వివేదిని ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ చేసి ఈ ఎన్నికల కమిషన్ మొత్తం మోడీ వ్యవస్థ పనిచేస్తుంది, ఎన్నికల కమిషన్ కాదని అందరూ చంద్రబాబు నాయుడు గారు. సార్ మీరు మళ్ళీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు 5 ఏళ్ల క్రితం మీరు మాట్లాడిన వర్షన్ ఏంటో ఒకసారి గుర్తు చేయమంటున్నా. ఎన్నికల కమిషనర్ ద్వివేది ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఎంత అనుకున్నా ముఖ్యమంత్రి నేను, నువ్వెవడు ఆఫ్టర్ ఆల్ ఎన్నికల కమిషనర్ అని చెప్పి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారిని ఈ ఎన్నికల మొత్తం మేనేజ్ చేశారు, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు, అసలు ఇది ఒక గెలుపు కాదని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. మనం ఇక్కడ పోస్ట్ అక్కడ మన ఏదైతే ఈవీఎం ఉందో దాన్ని ఒక ప్రజాప్రతినిధి బద్దలు కొట్టడం గురించి మాట్లాడుకున్నాం. డిబేట్ దాని మీద కాదు, డిబేట్ అయిపోయింది దాని మీద. కదా మీరు ఎవరు దాని మీద కోర్టులు తెలుస్తాయి, ఏదో ఆయన పగలగొట్టాడనంటే దానికి శిక్షలు పడతాయి. సో సెకండరీ, దాని గురించి వదిలేద్దాం. ఆయన పగలగొట్టాడంటే శిక్షలు పడతాయి. సందేశం ఏంటి? కార్యకర్తలుగా వస్తున్నటువంటి బాధ్యత ఏంటి ఒకసారి చెప్పండి అన్న. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ శుద్ధపోస మాటలు మాట్లాడితే ఎట్లా అన్న? వేరే వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంటది, మీరు కూడా మాట్లాడితే మీరు చాలా బాధ అనిపించింది. అందరూ దాని గురించి చాలా దారుణంగా చెప్పుకుంటున్నారు. అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల తీర్పు రిజర్వ్ అయ్యింది, 4వ తారీఖు తెలుస్తుంది. ఎందుకు దాని గురించి కంగారు? 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు. అవునా? 14 ఏళ్ళు ఏం చేశారు? నెరవేర్చుకోకపోగా మొత్తం అన్ని కూడా బెడదారిని బట్టి ఈ నిధులు ఉన్న నిధులన్నీ కూడా బెడదారిని పట్టించారు, స్వార్థంతో వ్యవహరించారు, అవినీతికి పాల్పడ్డారు.
కాబట్టి ఈ రాబోయే 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అభివృద్ధి చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క బలం కూడా ఆయనకు సపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమికే ఈ రోజు ప్రజలందరూ కూడా ఓటేశారండి. బ్రహ్మనాయుడు గారు జరిగింది అది. ఓకే, ఎందుకంటే అభివృద్ధి రోడ్లు లేవండి రాష్ట్రంలో, దారుణంగా ఉన్నాయి రోడ్లు. ప్రతి గ్రామం మళ్ళీ రోడ్లు లేవంటే అవన్నీ చంద్రబాబు గారు హయాంలో వేసిన రోడ్లే కదా. రోడ్లన్నీ కూడా 3-4 సంవత్సరాలకే రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి అని చెప్పేసి అంటారు. లేదు సార్, దిగే ముందు జీవో ఇచ్చెళ్ళారు. దిగే ముందు జనవరి నెల 2019 సంవత్సరంలో 70,000 కిలోమీటర్లు మొత్తం రోడ్లు వేయాలి, 28,000-29,000 కోట్ల ఖర్చు అయ్యిద్దని చెప్పి జీవో ఇచ్చెళ్ళారు. మేము వచ్చిన 6 నెలలకు కరోనా, 2 సంవత్సరాలు కరోనా. దాని తర్వాత రోడ్లు వేసేటటువంటి కరోనాలో రోడ్లు ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలకే ప్రయారిటీ ఇచ్చినటువంటి సందర్భం. సో రోడ్లు బాగాలేదన్నట్టు మేము కూడా యాక్సెప్ట్ చేసాం, దాన్ని కాదని ఏమన్నా. మేము ప్రజల్ని భూతద్దంలో పెట్టి చూపించి, ఇదిగోండి బ్రహ్మప్రదార్థంలో పెట్టి చూపించేసి మేము ఓటు అడగలేదు కదా. ప్రాక్టికాలిటీ చూడండి, జరిగింది ఏంటి, మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఓటు వేయమన్నాం. సో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఓటు వేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని రకాల ఎవరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా తీర్పు అనేది రిజర్వ్ అయ్యింది ఆల్రెడీ. తీర్పు అనేది రిజర్వ్ అయ్యింది. ఇప్పుడు ఇప్పుడు 51 సీట్లు అనేవి ప్రజాకంటకంగా అభివృద్ధి అనేది రోడ్ల మీద వెళ్తుంటే ఎంతమంది చనిపోతున్నారన్న యాక్సిడెంట్లు అయ్యి, ఎంత దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలో. ఎన్ని కుటుంబాలు నిరాశ్రయమైపోతున్నాయి యజమానులు కోల్పోయి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు లేకుండా అభివృద్ధి ఎట్లా చేస్తాం? కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ఎట్లా ముందుకెళ్తాం? సంక్షేమ పథకాలు ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, ఎందుకంటే మేము కూడా సంక్షేమం చేయాలనుకుంటున్నాం. ఆ సంక్షేమం అనేది ఎన్టీ రామారావు గారు పెట్టింది, ఎన్టీ రామారావు గారితో వచ్చింది సంక్షేమం అనేది. అంత గొప్ప సంక్షేమం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేశారంటే ఈ సంక్షేమానికి అదనంగా అభివృద్ధి అనేది, విజనరీ అనేది తీసుకొచ్చారు, విజన్ తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అభివృద్ధిని పూర్తిగా తొంగలోకి తొక్కి కేవలం సంక్షేమం ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం అంటే కేవలం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటు వేసేటటువంటి ఒక యంత్రాలుగా మార్చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని మార్చాలని మేము కోరుకుంటాం. ప్రజలకు ఏం ఆశిస్తున్నారో ప్రభుత్వాల నుంచి వచ్చేయాలని మేము కోరుకుంటాం. సందీప్ గారు, బ్రహ్మనాయుడు సందీప్ గారు 151+ మళ్ళీ వైఎస్ఆర్సీపీ. సో వెంకటరెడ్డి గారి ధీమా. బ్రహ్మనాయుడు గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అన్ని చాలా ప్రాపర్ గా విన్నానండి. సో ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ముందుగా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లని మీరు మొత్తం అందరినీ కూడా నింద వేశారని చెప్పి అన్నారు. మేము ఎక్కడ కూడా వాలంటీర్లందరం ఎక్కడ నింద వేయాల. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని హైదరాబాద్ నానాక్రమ్ కూడా ప్రైవేట్ ప్లేస్